ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ప్రాముఖ్యత కలిగినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఒక చిత్తూరు జిల్లా మాత్రమేని గర్వంగా తెలియజేసుకునే పరిస్థితి గతంలో చిత్తూరు జిల్లా వాసులకు ఉండేది. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉండేటప్పుడు రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాగా ప్రకటించబడింది. అటువంటి చిత్తూరు జిల్లా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దులుగా ఉన్నటువంటి ఈ జిల్లాకు గత 2.5 సంవత్సరాలుగా ఈ వెన్నుపోటు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరుకి పూర్తిగా వెన్నుపోటుగానే జరుగుతూ ఉంది తప్పితే అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. మనం చూస్తే గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, అట్లాగే లాజిస్టిక్స్ రోడ్స్కు సంబంధించి బెంగళూరు తరచూర్ ఎక్స్ప్రెస్ హైవే లాజిస్టిక్స్ రోడ్డుకు హైవే కావచ్చు, వీటన్నిటిని కూడా చిత్తూరుకి అనుసంధానం చేసి అదేవిధంగా ఆ ఎక్స్ప్రెస్ హైవేలు పక్కన ఈ దేశంలోనే ప్రాముఖ్యత చెందినటువంటి మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, అదేవిధంగా సిఎంసి హాస్పిటల్ను కూడా ఓపెన్ చేసి దాదాపు 500 పడకలు ప్రఖ్యాతిగాంచిన సిఎంసి హాస్పిటల్ను తేవడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునాది రాళ్ళేసి దాని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా మూతపడిపోయినటువంటి విజయ డైరీని దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి అమూల్ కంపెనీ వాళ్లతో టైఅప్ అయి అమూల్ డైరీని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి ఈరోజు అనేక మంది కార్మికులు కూడా పనిచేసే విధంగా రూపకల్పన దిద్దుకునింది. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడి నుంచి పూతల పట్టు పోవాలంటే ఒక్కొక్కసారి 1-2 గంటలు అయ్యేది రైల్వే గేట్లు. అదేవిధంగా తిరుపతి పోవాలంటే 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. అటువంటిది తిరుపతి నుంచి ఇటు కాణిపాకం మీదుగా బెంగళూరుకు వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ రోడ్లు వేసి ఎక్స్ప్రెస్ హైవేలకు ధీటుగా రోడ్లు వేశారు. అదేవిధంగా పూతలపట్టులో నుంచి వైఆర్ మురకంబట్టు మీదుగా బ్యాంక్స్ రోడ్లో వేసి కనెక్టివిటీ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి బాటలో తీర్చిదిద్దితే ఈనాడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ ఆఫీసు రాష్ట్రంలో ఉంటే జిఎస్టీ జాయింట్ కమిషనర్ ఆఫీసు చిత్తూరులో ఉంది. అలాంటిది ఈరోజు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరుపతికి తరలిపోతుంటే ఇక్కడి ఎంప్లాయర్స్ అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఏ ఒక్క కార్యాలయం కూడా తరలిపోదు. కేశవన్న నా స్నేహితుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒక్క కార్యాలయం కూడా తరలిపోకుండా చిత్తూరులోనే ఆపతానన్న జగన్మోహన్ గారు ఈరోజు అసెంబ్లీలు జరుగుతున్నాయి, నీ నిరసన అక్కడ తెలియజేయి. ఏ కార్యాలయం కూడా తరలిపోకుండా చిత్తూరు ప్రాముఖ్యత తగ్గించకుండా జిఎస్టీ ఆఫీసుని ఇక్కడే ఆపవలసిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. దీన్ని మనం చులకనగా వదిలేస్తే ఈ ఆఫీస్ తరలిపోవడమే కాదు, ఇంకా ఎక్సైజ్ కమిషన్ ఆఫీస్ కూడా తిరుపతికి తరలిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మన పోరాటం ఇంతటితో ఆగకూడదు, దీనికి అందరి తోడు కావాలి. సిపిఐ సిపిఎం మేధావులు అందరూ కలిసికట్టుగా కలిసి చిత్తూరు తరపున చిత్తూరుని వాణి వినిపించడానికి అందరూ ఐక్యమవుదాం. మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పోరాడడానికి సిద్ధం కావాలి. ఈ పోరాటానికి అందరి తోడు సహకారం కావాలి. ఒకవేళ ఈ కార్యాలయాలు కానీ తరలిపోతే ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు, దినదినాభివృద్ధిగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్.